నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైన దావీదు ఈ కీర్తన రాసినట్లుగా మనం చదువుతున్నాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత ఈ కీర్తనను అతను వ్రాసినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి పైన. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దావీదు అబీమెలెకు ఎదుటికి ఎందుకు వెళ్ళాడు? ఈ అబీమెలెకు ఎదుట దావీదు నిలబడడానికి గల కారణం ఏంటి? ఏం జరిగింది అని కనుక మనం ఆలోచించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథంలోకి వచ్చి 8వ అధ్యాయము 10 నుండి కొన్ని మాటలు, 21వ అధ్యాయం 10 నుండి కొన్ని మాటలు చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10 నుండి కొన్ని మాటలు. త్వరగా. అంతటా దావీదు సౌలుకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. స్తోత్రం చెప్పండి, బాగా వినండి. ఇక్కడ సౌలుకు దావీదు భయపడిన వాడై ఎక్కడికి వచ్చినట? సౌలుకు దావీదు భయపడిన వాడై ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఇజ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఆకీషు దగ్గరికి ఎందుకు వచ్చాడండి? సౌలుకు భయపడి. బాగా అర్థం చేసుకోవాలి, సౌలుకి భయపడి, ఇక్కడ భయపడి, ఈ సౌలుకు భయపడి, సౌలు నన్ను చంపుతాడో ఏమో, సౌలు ద్వారా నా ప్రాణాలకు ప్రమాదం ఉంది, నేను చచ్చిపోతాను కావచ్చు, ఏది ఏమైనా నన్ను నేను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో తను ఏం చేశాడంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడట? ఆకీషు రాజు యొద్దకు వచ్చాడు. ఇప్పుడు మీరు కింది మాటలు చదవాలి. ఇంకా ఈ దావీదు ఆ దేశానికి రాజు కాదా? వారు నాట్యమాడుచు సౌలు వేల కొలది అని, దావీదు 10,000 కొలదిగా అతను చేసిననియు మాట్లాడగా దావీదు ఆ మాటలు విని బహు భయపడెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేశారట? బాగా అర్థం చేసుకోవాలి మాటలు. దావీదు సౌలుకు భయపడి ఎక్కడికి పోయాడు? ఆకీషు యొద్దకు వెళ్ళాడు. ఆకీషు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆకీషు ఇతనికి ధైర్యాన్ని ఇచ్చాడా? హల్లెలూయా. ఆకీషు దగ్గరికి వెళ్ళగానే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా దావీదును చూసి, ఇతడు ఇశ్రాయేలుకు రాజు కాడా, దేశపు రాజు కాడా, ఇతని గురించి ఇలా పాటలు వాళ్ళు పాడుకోలేదా, ఇతను ఆ దేశాన్ని పరిపాలించిన వాడు కాదా, ప్రతి దేశానికి కాబోయే రాజు కాదా అన్నట్టుగా అతని గురించి మాట్లాడడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారో హృదయంలో బాగా నొచ్చుకొని భయపడి ఈ దావీదు ఆకీషు చూసి చాలా భయము కలిగిందట ఆయనకి. హల్లెలూయా. ఒక మాట చెప్తా, ఇక్కడ భయపడే అక్కడికి పోయాడు. మరి అక్కడ కూడా ఏం కలిగింది అతనికి? హల్లెలూయా. ఒక మాట చెప్పాలి అంటే, భయపడేవాడు ఎక్కడికి పోయినా వాడికి ఏం కలుగుతుంది? భయమే కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఏం కలుగుతుందట?
భయపడేవాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి ఏం కలుగుతుంది? భయమే కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. అంటే భయపడేవాడిని భయం ఏం చేస్తుందట? వారి భయము వారిని భయపెడుతుంది, వారి భయము వారిని తరుముతుంది, వారి భయం వారికి నెమ్మదినివ్వదు, వారి భయం వారికి సమాధానం ఇవ్వదు, వారి భయము వారి జీవితాన్ని చాలా కృంగదీస్తుంది, వారి భయము వారి జీవితాన్ని చాలా 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 నష్టాల పాలు చేస్తుంది. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, చదవండి మాట. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 37వ వాక్యం. త్వరగా. మత్తు. అయ్యో ఏం చదువుతున్నా? అతని భార్య నాబాలుకు మత్తు తగ్గినప్పుడట అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత గుండె పగిలెను. రాతి వలె బిగుసుకుపోయాడట. హల్లెలూయా. ఈ మాట బాగా గమనించు. నాబాలు దావీదు పట్ల ప్రవర్తించిన ప్రవర్తన ఆ రాత్రి బాగా తాగాడు. అయ్యగారు ఏం చేశాడండి? తాగినోడికి చాలా ధైర్యం ఉంటుందట. హల్లెలూయా చెప్పాలి. తాగినోడికి ఏముంటుందమ్మా? మాట్లాడండి. తాగినోడికి చాలా ధైర్యం ఉంటుంది. తాగినోడికి రాత్రి ఉన్న ధైర్యము మళ్ళీ పొద్దున ఉండదు. మళ్ళీ వాడు తాగితేనే ధైర్యం ఉంటుంది. మన ధైర్యం ఏంటిది చెప్పండి? మరి కడుపులో ఉన్న సారావంతో మాట్లాడితే దేనికి భయపడకు నువ్వు అసలే. హల్లెలూయా హల్లెలూయా. అని కడుపులో ఉన్నది వాళ్ళతో మాట్లాడుతుందట. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను మన తోడుగా అంటదట. ఎంతసేపు ఉంటుంది? రాత్రి తాగితే తెల్లవారు వరకు కూడా ఒకటే. హల్లెలూయా. రాత్రి బాగా తాగాడు. దావీదుని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు. మొత్తానికి తాగిందంతా ఉదయకాలం దిగిపోయినాక నాబాలు భార్య ఉంది అబీగయీలు. ఆమె వచ్చి, బాబు రాత్రి బాగా తాగి ఇలా నువ్వు మాట్లాడావు, బుద్ధిహీనంగా మాట్లాడావు, దావీదును చాలా కించపరిచావు, చాలా చాలా మాట్లాడావు. ఇప్పుడు దావీదు నిన్ను చంపుతున్న ఆయుధములు ధరించుకొని సైన్యాన్ని వెంటేసుకొని వస్తూ ఉండగా నేనే వెళ్ళి అతనితో మాట్లాడి సమాధానపరిచి ఇంటికి వచ్చాను అని చెప్పి. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో గుండె పగిలిపోయిందట. రాయి బిగుసుకుపోయినట్టుగా బిగుసుకుపోయాడు అని రాయబడింది అక్కడ. కదండి? అంటే మనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? గుండె పగిలి రాయి బిగుసుకుపోయినట్టుగా అయిపోయాడు ఒకసారి మనిషి అంతా. ఇక కదలట్లేదు అసలే. ఇక అంతే చచ్చిపోయాడట్లే. చచ్చిపోయాడట్లే. అంటే ఈ అబీగయీలు చెప్పిన మాటలకు వాని హృదయం ఏమైంది? పగిలిపోయింది. అది భయం ఎక్కువైపోయింది. అవునా, నా మీదికి దావీదు సైన్యాన్ని వెంటేసుకొని వచ్చాడా? ఇంత ప్రమాదం కలిగిందా? ఎప్పుడైతే ఆ ప్రమాద వార్త విన్నాడో బిగుసుకుపోయి గుండె పగిలి చచ్చిపోయాడు అంతే. హల్లెలూయా. అని భయము వాడిని ఏం చేసింది? దావీదు చంపాడా? భయం చంపిందా? మాట్లాడాలి. దావీదు వచ్చాడా? కత్తి పెట్టాడా? ప్రాణం తీసాడా? ఏం చేయాలి? వారి భయమే వారిని చంపేసింది. దావీదు చంపలా, వారి భయమే వారిని చంపేసింది. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్తున్న బిడ్డలారా, మన భయము మనల్ని చంపేస్తుంది. భయము చాలా ప్రమాదకరమైనది. అందరూ ఈ మాట మీ మనస్సులోకి రానివ్వాలి. భయము చాలా ప్రమాదకరమైనది. దావీదు సౌలుకు భయపడి ఆకీషు యొద్దకు వెళితే అక్కడ క్షేమము కలిగిందా? అక్కడ ఇంకెక్కువ ప్రమాదంలో పడిపోయాడు. స్తోత్రం చెప్పండి. భయము ఒక వ్యక్తిని ప్రమాదములో పడవేస్తుంది. భయము ఒక వ్యక్తిని మరణములో పడవేస్తుంది. భయము ఒక వ్యక్తిని భయంకరమైన నష్టాల్లోకి తీసుకొని వెళుతుందట.
అందుకనే భయము అనేది మన జీవితంలోకి రాకూడదు. భయం చాలా ప్రమాదం అండి. హల్లెలూయా. భయం చాలా ప్రమాదం. ఒక మాట చదవండి, ఇంకా చదవండి, కొన్ని మాటలు చూపిస్తాను నేను. ఇదే కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 4-5 వాక్యాలు. త్వరగా 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 త్వరగా. మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును. దిగులు కలుగుతుంది, నాకు వణుకు కలుగుతుంది. దీన్ని బట్టి మరణ భయము నన్ను చుట్టుకొని ఉన్న కారణమును బట్టి నాకు దిగులు కలుగుతుంది, నాకు వణుకు కలుగుతుంది. ఏ భయం చుట్టుకుందట? చెప్పండి తల్లి, చెప్పండి తల్లి. మరణ భయం. నేను చచ్చిపోతానేమో అనే భయం. మరణ భయం అంటే ఏంటండి? ఇక్కడ ఎంతమందికి ఉందా భయం? హల్లెలూయా. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించకండి. హల్లెలూయా, హల్లెలూయా. మరణ భయం పట్టుకుందట. ఆ మరణ భయం ఎప్పుడైతే అతనిలో పట్టుకుందో దిగులు వణుకు. దిగులు చెప్పండి, చెప్పండి. గడగడ గడగడ వణికిపోతున్నాడు. హృదయం అంతా దిగులుతో ఉండిపోయింది. హల్లెలూయా. హృదయం అంతా దేంతో నిండిపోయింది? దిగులు. ఒకలాంటి దిగులు. తెలుసు కదా ఎన్ని దిగులుగా ఉన్నామంటారు. అంటే ఏం మాట్లాడుతాడు, ఎవరితో మాట్లాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరితో ఉన్నాడు, ఒకలాంటి భయం 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 భయం. హల్లెలూయా. మరణ భయం అంట. అది ఏ భయం అండి? ఏ భయం అండి అది? మీది కొండలో ఒక అమ్మ ఉండే, ఇప్పుడు చచ్చిపోయింది, ఆ శాంతమ్మ వాళ్ళ అమ్మ. ఆమెకు రాత్రి పోయి తలుపు కొట్టితే చాలు. హల్లెలూయా. తెల్లవారితో సర్పంచ్ వెళ్ళిపోయి నా ఇంటికి పనులు తలుపు కొట్టిన చంపుతాను, కత్తి పట్టుకొచ్చిందని చెప్తాను. నేను చెప్పింది అబద్ధం కాదా అని అడుగులు అయిపోయిన తర్వాత. హల్లెలూయా. వాళ్ళ ఇంటి ముందుకు ఎవరైనా పోయిళ్ళు అనుకో, నన్ను చంపడానికే వచ్చినట్టే. హల్లెలూయా. అది భర్తను కూడా నమ్మది. ఎవరిని? కొడుకుని నమ్మది, భర్తను నమ్మది, అల్లుని నమ్మది, బిడ్డను నమ్మది, మనమని నమ్మది, ఎవరు నమ్మది. ఎవరు వచ్చిన నమ్మడానికి వచ్చింది అంటే స్తోత్రం చెప్పండి. అదొక భయం. ఎవరు నన్ను చంపుతారో, ఎవరు నన్ను చంపుతారో, ఎవరు నన్ను చంపుతారో, ఎవరు నన్ను చంపుతారో. మరణ భయము ఆమె లోపల ఉన్న కారణమును బట్టి ఎప్పుడు గడగడ 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 వణుకుతూ ఉండేదండి. హల్లెలూయా. ఒక దిగులు వెంటాడుతూ ఉండేది. నిజం, నీ లోపల భయం ఉంటే నువ్వెప్పుడు ఆరోగ్యంగా ఉండవు. నీ లోపల భయము ఉంటే నువ్వెప్పుడు ఆరోగ్యంగా ఉండవు. ఈ మాట బాగా నీ మనసులోకి రావాలి. నీ లోపల భయము ఉంటే నువ్వెప్పుడు ఆరోగ్యంగా ఉండలేవు. నీ లోపల కనుక భయము ఉందనుకో ఎప్పుడు దిగాలుగా. ఎలా ఉంటారండి? దిగాలుగా, ఏదో పోగొట్టుకున్న వారిలాగా. దిగులు కంటే అర్థం ఏంటిదండి? జీవితంలో ఏదో పోగొట్టుకున్న వారిలాగా దిగులుగా, నిరాశగా, నిస్పృహగా, జీవితంలో ఎంతో నష్టపోయిన వ్యక్తిలాగా ఉండిపోతారండి. లోపల భయం తరుముతా ఉంటుంది వారిని. ఒక భయము వారిని ఏం చేస్తుందట? హల్లెలూయా. భయము తరుముతా ఉంటుంది. మీకు ఒక మాట చెప్పాలంటే, కొన్ని భయంకరమైన పనులు చేస్తారు మనుషులు, తెలుసా? వాళ్ళు ధైర్యంతో చేయరు, భయంతోనే ఎక్కువ చేస్తారు పనులు. హల్లెలూయా. వాళ్ళు ధైర్యంతో చేయరు. ఒకరోజు ఇంటర్వ్యూలో ఒక బ్రదర్ని ఇంటర్వ్యూ చేస్తాడు. ఒక బ్రదర్తో మాట్లాడితే అడిగారు, నువ్వు ఎలా చంపగలిగా వ్యక్తిని అంటే, నా కాళ్ళకలు గడ్డ 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 వణుకుతా ఉన్నాయి. ఎందుకంటే వాడు ఎదురు కట్టబెట్టుకుని నా మీకు ఎవరైనా చంపుతాడో ఏమో అనే భయంతో నేనే వాళ్ళు చంపేసిన అన్నాడు. హల్లెలూయా. ఏ భయంతో? అన్నాడు వాడు సంపద ఏం చేయలేదు, బయట పెడదామని కట్టబెట్టుకొని వచ్చింది అంతే. ఏం చేద్దామని గెట్టు గెట్టు కాడ పంచాయతీ వచ్చింది. ఎక్కడ వచ్చింది గెట్టు పంచాయతీ? ఈ రెండు ఓట్లు కలిసి ఉన్నాయి. ఈ ఒక బుద్ధి ఉంటుంది కొంతమందికి. ఏ బుద్ధి అండి? పరుల సొమ్మును ఆశించే బుద్ధి. ఏ బుద్ధి అండి? నీ హద్దులో నీవు ఉంటే నీకు ఏ రోజు ఉండదు కదా. ఈ దురిన ప్రతిసారి ఇంత ఒడ్డు చెక్కుతా లోపలికి వస్తా ఉన్నాడట, దొడ్డు చెక్కుతా లోపలికి వస్తా ఉన్నాడట. ఈ ట్రైన్ అట్లే ఉన్నాడు, ఆ ట్రైన్ అట్లే ఉన్నాడు. మొత్తానికి అయితే ఇద్దరి మధ్యలో గొడవ అయింది. గొడవ కాస్త పెద్దగా అయింది. పెద్దగా అయితే ఆయన ఏం చేసి ముళ్ళుగడ్డ చేతులు కట్టుకొని మీదకి వచ్చింది.
ఆయన కట్టెపట్టుకొని వస్తే వీడి కాళ్ళు గడ్డ గడ్డ వలిగిపోతా ఉన్నాయి. ఎందుకు భయం అవుతుంది, సముద్రం వీటిని కొడతాడు ఏమో తెలుస్తుంది, అయినా ఇవ్వలేదు, అటు వెనక ఇవ్వలేదు, సముద్రం అనుకోడు. ఈ భయము చేత వీడు ఏం చేసిండు, వాడిని చంపేసిండు. నేను అడిగిన, ఏంటి బ్రదర్ ఎలా చంపగలిగిన అసలు నువ్వు ఆయన అంటే, నేను ఎక్కడ చంపేయగలను, పాము చుట్టూనే పరిగెత్తుకొని పోయిటోని. హల్లెలూయా. వాడు నన్ను చంపుతాడు కావచ్చు అనే భయంతో వాడు ఎలా కొట్టానో ఎక్కడ కొట్టానో తెలియదు, నాకు కూడా వచ్చిందని చెప్తాను. హల్లెలూయా. ఈ భయపడే వాళ్ళు చాలా భీకర పనులు చేస్తారు. ఈ భయపడే వాళ్ళు ఏం చేస్తారండి? అందుకనే యుద్ధానికి వెళ్తున్నప్పుడు గిద్యోనుతో ప్రభు చెప్పిన మాట ఏంటిది? భయపడేవాడిని నీతో పాటు తీసుకొని వెళ్ళొద్దు అన్నాడు. ఈ భయపడేవాడు ఏం చేస్తారో తెలియదు, వీడు మనకు నష్టం చేస్తారో తెలియదు, వాళ్ళకు నష్టం చేస్తారో తెలియదు. వీటితో పెద్ద సమస్య. ఈ భయపడేవాడు ఎప్పుడు ఎటు తిరుగుతారో తెలియదు, ఎప్పుడు ఏ వైపు ఉంటారో తెలియదు, ఎప్పుడు ఎటు మాట్లాడుతారో తెలియదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. భయపడేవాడితో చాలా సమస్యలు ఉంటాయి. హల్లెలూయా. నీళ్ళల్లో మనం ఈత నేర్పించడానికి పోతే భయపడేవాడు ఈత వచ్చిన ముంచేస్తాడు. తెలుసా నీకు? అసలు భయపడేవాడు ఎవరు ముంచేస్తాడు? వీడు మీకు ఈతొచ్చు, వీడు ఒడ్డుకు రాగలడు, వాడిని తీసుకురాగలడు, కానీ వీడు భయం చేత వాడిని ఎత్తుగా కూర్చుంటాడు, మన ఎటు ఊపిరాన్ని. స్తోత్రం చెప్పండి. భయపడేవాడితో చాలా నష్టాలు ఉంటాయి. భయపడేవాడితో చాలా భయపడేవాడితో మనకు నష్టమే, వానికి నష్టమే, కుటుంబానికి నష్టమే. ఎవరు నిద్రపోనియడు, పడుకోనియడు. స్తోత్రం చెప్పండి. నెమ్మదిగా ఉండనివాడు, సమాధానంగా ఉండనివాడు, ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనివాడు. స్తోత్రం చెప్పండి. వాడు సుఖపడు, ఎవరిని సుఖపడియడు. మాట్లాడుతూ అందరికీ అర్థమవుతున్నాయా? కొంచెం అర్థమైన వాళ్ళు గురించి చెప్తండి. ఆడు సుఖపడు, ఎవరిని సుఖపడనివాడు. వాడు సంతోషంగా ఉండి ఎవరు సంతోషంగా ఉండేవాడు. ఈ భయపడే వాడితో చాలా సమస్యలు. మీకు ఆ మాట చదువు, మళ్ళీ కింద అలాగే చదువుతారండి. ఇంకో మాట కూడా చెప్తా. మహాభయము నన్ను ముంచి వేసను. వాడి భయం అని ఏం చేస్తుందట? మాట్లాడరా? వాడి భయం అని ఏం చేసిందట? ముంచి వేస్తుందట, ముంచి వేస్తుందట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. యేసు ప్రభువుల వారు నీళ్ళ మీద నడిచొస్తున్నాడు. ఎలా నడిచొస్తున్నాడు చెప్పండి? ఎక్కడ నడిచొస్తున్నాడు ఆయన? నీళ్ళ మీద. తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆ తెల్ల వాడుతా ముసుక చీకట్లో నీళ్ళ మీద నడిచొస్తున్నాడు. ఇలా ఈ నడిచొస్తున్న యేసు ప్రభువుని చూసి వాళ్ళందరూ ఏం చేశారు? ఆ ఓడలో ఉన్న శిష్యులు 12 మంది ఏం చేశారండి? భయం చేత భూతం భూతం దయ్యం దయ్యం అని కేకలేశారు. ఈరోజు యేసు ప్రభు ఎవరైనా భయపడకండి నేనే అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు ఆయన? భయపడకండి నేనే అన్నాడు ఆయన. పేతురు లేచి ఏమన్నా నువ్వే అయితే ఏమన్నాడండి? నీవే అయితే నేను నీళ్ళ మీద ఇలాగా నడిచొస్తానన్నాడు. సరే మంచిది నడిచిరా అన్నాడు. స్తోత్రం చెప్పండి. సరే మంచిది నడిచిరా అన్నాడు. ఈ పేతురు ఏం చేశాడు? ఓడలో నుంచి కింద అనే నీళ్ళలో కాలు పెట్టి ఇలా నడవడం ప్రారంభించాడు. 1, 2, 3 అడుగులు వేసాడో లేదో వెనక్కి తిరిగి చూశాడు. వాడు గాలిని చూశాడు, ఇటు తుఫాను చూశాడు, ఇటు అలవు చూశాడు. మళ్ళా భయపడసాగాడు. ఎప్పుడైతే భయపడుతున్నాడో అప్పుడు ఏం చేస్తాడట? భయం అతను ఏం చేసింది? చెప్పండి. భయం అతను ఏం చేసింది? ముంచి వేస్తూ ఉంది నీళ్ళల్లో. భయపడతా మునిగిపోతా ఏమంటున్నాడు? భయపడతా మునిగిపోతా ఏమంటున్నాడు? అయ్యో ప్రభువా నశించిపోతున్నాను కేకలు వేస్తున్నాడు. ప్రభు అతని గద్దించి చెయ్యించి లేపి, స్తోత్రం చెప్పండి. మంచి మాట చెప్తాను. యేసు ప్రభువు వారు అన్నాడు, రా నడిచిరా అన్నాడు ఆయన. నడిచేటప్పుడు ఏం చేశాడు? పేతురు మునిగిపోసాగాడు భయపడి. భయపడే వాళ్ళందరూ ఈ లోకంలో మునిగిపోతారు, వాళ్ళు పైకి రారు. భయపడేవారు మునుగుతారు జీవితంలో, కానీ పైకి చెప్పండి పైకి రారు. ప్రతిదానికి భయమే. అడుగు వేద్దామన్న భయమే, అడుగు తీద్దామన్న భయమే, ఎక్కడ వెళ్దామన్నా భయమే, ఎక్కడ ఉందామన్నా భయమే, ఏం చేద్దామన్న భయమే. కొంతమందికి ఫ్యూచర్ను గురించిన భయం బాగా ఉంటది. ఏ భయం అండి? భవిష్యత్తును గురించిన భయం. ఇక ఈ పిల్లలు ఎవరి పిల్లలు చూస్తే ఎగ్జామ్స్ అంటే వీళ్ళకు మహాభయం. ఎగ్జామ్ అన్నా, ఎగ్జామ్ హాల్ అన్నా, ఎగ్జామ్ పేపర్ అన్నా ఏంటది?
భయముతో వీళ్ళు ఉన్నది మర్చిపోతారు. ఈ భయముతో వీళ్ళు చేసేది ఏంటిది? చదివిన చదువు కాస్త మర్చిపోయి ఏం రాయాలో అది రాయరు, ఏం రాయొద్దో అది రాస్తారు. స్తోత్రం చెప్పండి. వీళ్ళ గుండె ఎప్పుడు ఎంత కొట్టుకుంటుంది? వీళ్ళ గుండె ఎట్లా కొట్టుకుంటుంది? నేను హాస్టల్లో మా కోడలు ఉంటే ఎగ్జామ్స్ ముందు ఒకసారి కలిసి ధైర్యం చెప్పి ప్రార్థన చేస్తామని పోయినా. నన్ను చూసిన ఆమె ఏడుపు మామూలుగా లేదు. ఈమె నా కొరకు ఏడుతుందా, ఎగ్జామ్స్ కొరకు ఏడుతుందా నాకు అర్థమైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవి నా కొరకు ఏడుతుందా, ఎగ్జామ్స్ చాలా చూసిన మామయ్య ఏడుతుందా, లేకపోతే ఎగ్జామ్స్ బట్టి ఏడుతున్నా నాకు అర్థం కాదు. నేను దగ్గర పోయిన ఇక్కడికి ఎందుకు ఏడుతున్నావురా అని ఆమె చెప్పింది. ఎందుకు ఎగ్జామ్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలా భయం. ఏంటిదండి? చాలా భయం, 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 భయం. భయంతో ఏం చేస్తామో తెలియదు, చదివిన చదువు మర్చిపోతాం. స్తోత్రం చెప్పండి. అదే యోబు కూడా అంటాడు, ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా, అదే నా మీదికి వచ్చింది. ఏమంటాడండి? ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా. ఉంది కదా వాక్యంలో మాట, ఉందా లేదా? చదవని ఉంటే యోబు గ్రంథం నేను చెప్పాలంటే చదువుతురా. అదే నాకు సంభవించిన 3వ అధ్యాయం 25వ వాక్యం 26వ వాక్యం కూడా చదవట్లే. నాకు భయమును పుట్టించినదే నా మీదికి వచ్చింది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించెను. స్తోత్రం చెప్పండి గట్టి. నాకు నెమ్మది లేదు. ఏమంటండి అక్కడ? చెప్పండి చెప్పండి. సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే. అమ్మా, భయపడే వారికి నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, ఇంకా విశ్రాంతి ఉండదు. స్తోత్రం చెప్పండి. భయపడే వాళ్ళకి ఏముండదండి? నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, విశ్రాంతి ఉండదు. స్తోత్రం చెప్పండి. ఒక మనిషి ఎన్నిసార్లు చచ్చిపోతుంది ఈ భూమి మీద? మాట్లాడండి రా, చెప్పండి రా. కానీ భయపడేవాడు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి దినం, ప్రతి గంట చచ్చిపోతాడు. ఒక మనిషి ఒకటేసారి చచ్చిపోతాడు వాస్తవంగా. కానీ భయపడేవాడైతే రోజు, ప్రతిరోజు మనకి పాడగట్టాల్సిందే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థమైతలేదు. యోబు, ఏమి జరుగుతుందని నేను బహుగా, ఆయన అనుకుంటాను ఆస్తి పోతుందేమో. స్తోత్రం చెప్పండి. నా పిల్లలు చచ్చిపోతారేమో. ఇట్లా తలంపులు వచ్చి నీకు. ఈయన ఏమనుకుంటాను తెలుసా? నా పిల్లలు చచ్చిపోతారేమో అని భయపడతానట. నా ఆస్తి అంతా పోతుందో ఏమో అని భయపడుతున్నాడట. నా భార్యను తిడుతుందో ఏమో అని భయపడుతున్నాడట. స్తోత్రం చెప్పండి కదా. ఇలాంటి భయాలు ఉండొచ్చు నాకు. ఎగ్జామ్ రాస్తూ వీళ్ళు ఏమని భయపడతారు తెలుసా? ఫెయిల్ అయితేనేమో, అందుకే నువ్వు ఫెయిల్ అవుతాను. ఏమనుకున్న ఎగ్జామ్ రాస్తాను? ఫెయిల్ అయితేనేమో, ఏది వచ్చునని బహుగా భయపడుతున్నా. అంటే నువ్వు ఫెయిల్ అవుతానని భయపడ్డావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? చెప్పండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక బైక్ కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆ బైక్ కొన్నప్పుడు నన్ను రమ్మ, నేను కూడా వెళ్ళాను, మంచిగా బైక్ కొన్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక భయస్తుడు. బైక్ కొన్నాను. బైక్ కొన్న తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, బైక్ నడపాలి కానీ నడపరాదు. పైగా భయం ఎక్కువ. ధైర్యవంతులైతే నోట్లో పోతలే, సైకిల్లో బైక్ నడపేస్తూ పెద్ద సమస్య అన్నట్టుగా ఉంటుంది. కానీ భయం ఎక్కువ. హల్లెలూయా. బైక్ కొన్నాడు. మేమే తీసుకెళ్ళాం, ఇంటికాడ పెట్టాం. మొత్తం కదా అయిపోయిన తర్వాత ఈ బైక్ తీయడే బయటికి ఎవరైనా విశ్వాసులు వచ్చి లేదా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి బైక్ తీస్తే ఆ బైక్ వాళ్ళు నడిపితే నేను కూర్చుంటాడు. హల్లెలూయా. నేను ఒక రోజు అన్న, ఎంతకాలం వెనుక కూర్చునే సమస్య, ఈ నడుపు ఏం కాదు, ఎట్లయితే అట్లయింది అని అంటే ఒకరోజు ధైర్యం చేసిండడు. బాగా ఏం చేసిండట? బాగా ధైర్యం చేసిండు. మొత్తానికి కదా బైక్ తీసిండు, కూర్చున్నాడు. గేర్ లేయడం తెలుసు, క్లచ్ పట్టుకోవడం తెలుసు, బ్రేక్ వేయడం తెలుసు. ఏం కాదులే అనుకున్నాడు. స్టార్ట్ చేసుకున్నాడు. మొత్తానికి అయితే పోతున్నాడు కొంచెం రోడ్డు మీద నుంచి. ఈ వాగ్దేవి కాలేజీ ఆ రోడ్డు కొంచెం రద్దీగా ఉంటుంది. కొంచెం ఆ ఆటోలు కానీ అవన్నీ కానీ స్పీడ్గా పోతాయి ఆ ఏరియాలో కొంచెం. ఎందుకంటే కాలేజీ పిల్లలు వాళ్ళు అంటుంటారు కనుక ఈ సౌండ్ సిస్టమ్ డెక్కులు ఆటోలు పెట్టుకుని బాగా సౌండ్ పెట్టుకొని స్పీడ్గా పోతా ఉంటారు కొంచెం ఆడంతా. ఆ
అక్కడంతా అట్లే ఉంటుంది వారం అంతా. ఈ ఆటోడు ఏం చేశాడంటే బాగా స్పీడ్గా వస్తున్నాడు వాడు, ఈయనేమో బైక్ మీద ఉండి పోతా ఉన్నాడు. ఈయన బైక్ మీద ఉన్నాడు, ఆటోని స్పీడ్తో ఏం సంబంధం, ఈయన స్పీడ్ చూసుకుంటే సరిపోద్ది కదా. ఆ స్పీడ్ చూసి వారికి పదవి పెట్టు, ఆ స్పీడ్ చూసి భయపడతా ఏం చేసిండు, ఆ స్టీరింగ్ వదిలేసిండు. ఏం చేసిండండి, స్టీరింగ్ వదిలేసిండు. ఇక స్టీరింగ్ వదిలేసి ఏం జరుగుతుంది, కింద పడ్డాడు, కాలు ఇరిగింది కానీ ఏం గుర్తుపెట్టుడు తెలుసా, ఆ స్పీడ్కి వచ్చిన ఆటోని నెంబర్ గుర్తుపెట్టు. హల్లెలూయా. నాకు ఫోన్ చేస్తే ఇక్కడ వరంగల్లో ఉన్నానంటే పరిగెత్తుకొని రాత్రి కట్టుకుని నేను పరిగెత్తుకొని యాక్సిడెంట్ అయింది, పోలీసులు కేసు పెట్టాం. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేసి ఆటోని పట్టుకొచ్చిండ్రు. ఆటోని అడుగుతున్నాడు, సార్ నేను అస్సలే తాకలేదు సార్, అస్సలే తాకలేదు సార్, నేను కానీ ముట్టలేదు సార్, దగ్గరకు రాలేదు సార్, నేను పక్క నుంచే పోయాను సార్. నేను అడిగిన మరి నీకు తాకిందా అంటే తాకలేదా, మరి ఎట్లా పడ్డవాడు, వాడు స్పీడ్ వచ్చిండు, నేను ఐడి వదిలేసిన, నేను స్టీరింగ్ వదిలేసిన, పడ్డాడు. స్వప్నం చెప్పండి, ఇప్పుడు ఎవరు తప్పు? ఇప్పుడు ఈయన స్పీడ్ వచ్చే వాటి గురించి ఏమనుకోండి తెలుసా, వాడు స్పీడ్ వచ్చి నన్నే గుర్తులు చెప్తా, నన్నే గుర్తులు అయిపోయింది అనుకున్నాడు. వాడు దాకా వాడులే ఈయనే పడ్డాడు. స్తోత్రం చెప్పండి. చూడండి, ఏది వచ్చునని నేను బహుగా చెప్పండి. ఈ భయపడేవాడికి నెమ్మది ఉండదు, చెప్పండి, విశ్రాంతి ఉండదు, సమాధానం ఉండదు, సుఖం ఉండదు. అమ్మా దయచేసి జీవితంలో భయపడకండి. ప్రభువును బట్టి నేను చెప్పే మాట మీ హృదయాల్లో నాటబడాలి. జీవితంలో ఎన్నడూ ఏ పరిస్థితికి భయపడే పరిస్థితి రానివ్వకండి. భయపడద్దు. జీవితంలో ఏం చేయండి, భయపడద్దు. భయపడుతూ నీ జీవితాన్ని చాలా గందరగోళంలోకి నెట్టేసుకుంటున్నావు నీ. హల్లెలూయా. భయపడుతూ నీ జీవితాన్ని ఏం చేస్తున్నావు నీవు, చాలా 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 గందరగోళంలోకి నెట్టేసుకుంటున్నావు. దయచేసి బిడ్డలారా నీ జీవితంలో భయానికి చోటివ్వకు. ఏ పరిస్థితికి భయపడొద్దు, ఏ సమస్యకి భయపడొద్దు, ఏ శోధనకి భయపడొద్దు, ఏ శ్రమకి భయపడవద్దు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీతిమంతులు సింహము వలె చెప్పండి ధైర్యముగా ఉంటారట. వాళ్ళు ధైర్యముగా, స్తోత్రం చెప్పండి. వారు ఎలా ఉంటారట, ధైర్యముగా ఉంటారు. దేవుని బిడ్డలు ఈ లోకములో ఎలా ఉండాలి అంటే ధైర్యముగా ఉండాలి, భయముతో కాదు. హల్లెలూయా. చాలా మంది ఆ కుటుంబంలో నెమ్మది, సుఖం, సంతోషం కోల్పోయి ఎందుకు భయపడుతున్నారు? ఎవరో మాకు మంత్రాలు చేస్తారు. హల్లెలూయా. మీకు ఒక మంచి మాట చెప్తా. దేవుని బిడ్డల మీద మాంత్రిక సంబంధమైన క్రియలు పనిచేస్తాయా? ఎంతమంది అంటారు ఇప్పుడు పనిచేస్తాయని? ఆమేన్. అది ధైర్యం అంటే, సింహంలాగా గర్జించాలి. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డల మీద మంత్రశక్తులు పనిచేస్తాయా? ఒక ఆమె ఉంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిటింగ్ కావాలి. ఆమె ఇంటికి పోదట, అసలే వెళ్ళిపోదట. అటు కొంచెం స్థలం ఉంది, వీళ్ళకి 3 ఫీట్ల స్థలం, 4 ఫీట్ల స్థలం వదిలి పెట్టారు. ఇవేమన్నా తెలుసా, అయ్యా ఆ స్థలం అటే పోయి, హల్లెలూయా, ఇక్కడ దాకానే గోడలు అడిగించుకుంటా, అటు మనిషి నాకు కనబడతా సరే, అటువైపు పోనీ అంటే 3-4 ఫీట్ల స్థలం ఎందుకు వదిలి పెడతావమ్మా? ఎందుకమ్మా? లేదయ్యా ఆ ఇంటిని కూడా ఉన్నాడు చూసినా వాడు. హల్లెలూయా. అది సూప్ మంచిది కాదు, అది మాట మంచిది కాదు, వాడు విషం సూపు అందంతా, వాడు మంచోడు కాదు, వాడిని చూస్తే నాకు అంత భయం అవుతుంది. స్తోత్రం చెప్పండి. చాలా మంది ఇలా భయపడి ఊర్లు వదిలిపెట్టిన వారు ఉన్నారు, ఇంటిని వదిలిపెట్టిన వారు ఉన్నారు. ఇలా భయపడి జీవితంలో చాలా నష్టాల పాలైన వారు ఉన్నారు. ఒక మాట చెప్తానండి, మాంత్రికుని మంత్ర విద్యలు మన మీద పనిచేస్తాయా? నువ్వు నిజంగా దేవుని బిడ్డవే అయితే పని చేయవు అంటే చేయవు, వాస్తవమే. కానీ
హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కని మాట రాయబడిందండి. ఆ మాట చదవాలి ఇప్పుడు మీరు. ఎక్కడుంది? సంఖ్యాకాండం. ఒక మాట ఆగుతుంది, చెప్తాను. 23వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నారు. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. చూడండి, ఏమని భయపెట్టగలను? ఈ బలాకు అంటాడు, బిలాము అంటుంది దగ్గరికి పోయి వాడిని తీసుకొచ్చుకున్నాడు. ఇదిగో నా పక్షాన ఇజ్రాయేలు ప్రజల్ని శపించు, నా పక్షాన ఇజ్రాయేలు ప్రజల్ని. ఈ బలాక్ అంటాడు నిజంగా దేవుని సేవకుడు అంటున్నాను కానీ దేవుని సేవకుడు కాదు వాడు. బిలాం అంటాడు దేవుని సేవకుడు కాదు వాడు సైతాన్. హల్లెలూయా. వాడు ఎవడండి? ఎందుకంటే శపించడానికి దేవుని సేవకుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. ఒక దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త, దేవుని బిడ్డ డబ్బుకు ఆశపడి, ధనానికి ఆశపడి శపించడానికి ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకున్నారంటే వాడు దేవుడు సేవకుడు కాదు. స్తోత్రం చెప్పండి. వచ్చి ఏం చేస్తున్నాడు? శపిద్దామని చెప్పి ఈ బాలాకు మాట విని నోరు తెరి శపించబోతా ఉంటే ఆ శాపము ఆశీర్వాదంగా వస్తుంది వాడి నోటి నుంచి. అప్పుడు అంటున్నాడు, ఏమని శపించగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టలేను? దేవుడు భయపెట్టలేదే. దేవుని ప్రజల్ని శపించడం గాని భయపెట్టడం గాని ఆ బిలాము వల్ల కాలేదు. బిలాము వల్ల ఏమని భయపెట్టాలి, ఏమని శపించాలని ఉంది, భయపెట్టాలని ఉంది. కానీ భయపడడానికి వాళ్ళ లోపల ఏం కనబడతలేదే. ఇప్పుడు ఆ మాట చదువు. ఇదిగో 21 చదవండి. ఇదిగో వినండి, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయత్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకనము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజెప్పబడును. స్తోత్రం చెప్పండి. యాకోబులో ఏం లేదట? మంత్రము లేదు, శకునము లేదు, ఏమి పనిచేది. ఎందుకు అని అంటే వారిలో వంకరతనము లేదు. వెళ్ళారు వాళ్ళు. నీ దగ్గర వంకర టింకర బుద్ధులు ఉంటేనే మంత్రాలు పనిచేస్తాయి. ఇది వాక్యం చెప్తాను, నేను కాదు. ఎవరు చెప్తాను మాట? నేనా వాక్యమా? బిలాము శపిద్దాం అనుకున్నాడు, కానీ యాకోబులో ఏం కనబడతలేదు. వంకరతనం లేదు, అసలు వంకరతనం లేదు, ఏ తప్పు లేదు, ఏ నేరం లేదు, ఏ పొరపాటు లేదు, ఏది చెయ్యట్లా. స్తోత్రం చెప్పండి. నువ్వు సర్వ తప్పులు చేస్తావు, సర్వ పాపాలు చేస్తావు, ఇష్టానుసారంగా బ్రతుకుతావు. లాస్ట్కి వచ్చి నాకు మంత్రాలు పనిచేస్తున్నాయి, ఇంకోళ్ళు మంత్రం చేస్తాను, వీళ్ళు మంత్రం చేస్తాను, వాళ్ళు మంత్రం చేస్తాను, వీళ్ళని పంపించద్దు అయ్యారు, వాళ్ళని పంపించిళ్ళు, వాళ్ళు నాకు వీళ్ళని చంపాలి, వాళ్ళని చంపాలి. ఎందుకు ఇదంతా కూడా? ఎందుకండి ఇదంతా కూడా? నువ్వు సరి అయిన వ్యక్తి అయితే, నువ్వు సరి అయిన విశ్వాసాన్ని చేస్తే, నువ్వు సరి అయిన భక్తిని చేస్తే, నువ్వు సరి అయిన ప్రార్థన చేస్తే, నువ్వు సరి అయిన విశ్వాసంలో నడిస్తే, తగిన పరిశుద్ధత నీ కనుక ఉన్నట్టయితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? సింహము లాంటి ధైర్యముతో నడుస్తావు భూమి మీద. ఎలానండి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ విశ్వాసం నీకు ధైర్యాన్ని ఇవ్వదా? నీ ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇవ్వదా? ఇస్తుంది. నువ్వు చేసే ప్రార్థన, విశ్వాసము, భక్తి ఇదంతా కూడా నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏ మంత్రము గాని, శకునము గాని, ఏ విధమైన చాతమైన కార్యాలు గాని నీ మీద పనిచేయవు. పని చేస్తున్నాయని నీదే మనకన్నాను, దేవుడిది కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, మంత్రికుని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎవరైనా మంత్ర విద్యల కంటే గొప్పవాడు, చాతపడి కంటే, ఇదిగో సాతాను కంటే, లూసిఫర్ కంటే ఆయన గొప్పవాడు. ఆయన ఎదుట
మీద పడి నమస్కారం చేసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మమ్మల్ని బాగా పెట్టవద్దు అంటూ కేకలు వేశాడు. దేవుని సేవకులను చూసి కూడా దయ్యాలు ఏం చేశాయి? సర్వోన్నతుడైన దేవునికి దాసులు రక్షణ మార్గాన్ని మీకు ప్రకటిస్తున్నారు అంటూ భయపడ్డాయి. దయ్యాలు కేకలేసినట్టుగా భయపడ్డట్టుగా ఉంది, కానీ మనం భయపడ్డట్టుగా చరిత్రలో లేదండి. హల్లెలూయా. మాంత్రికులు చూసి భయపడతావే? ఆఫ్టర్ ఆల్ వాడు ఎంత అండి? దేవుడి ఎంత? గొల్లియాతును చూసిన దావీదు ఏమన్నాడు? ఫిలిస్తీను సొన్నతి లేని వాడు, ఎంతటి వాడు వీడు! ఏంటా ధైర్యం? ఏంటా ధైర్యం? స్తోత్రం చెప్పండి. వాడు దేవతల పేరిట దావీదును శపిస్తున్నాడట. ఉందా లేదా బైబిల్లో? ఉందా లేదా? వాడు దేవతల పేరిట వాడు దావీదుని ఏం చేస్తాడు? శపిస్తున్నాడు, మంత్రిస్తున్నాడు. ఒక మాట చెప్పనా, శపిస్తున్నాడు అనే మాట వాస్తవానికి మంత్రాలు చేస్తున్నాడు. ఎవరికి? పూర్వపు రాజులు ఏం చేసేవారంటే, శత్రురాజును జయించడానికి ఆ రాజ్యం మీద, ఆ రాజ్యంలో ఉన్న సైన్యం మీద మంత్ర ప్రయోగాలు కూడా చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? మరి లేకపోతే మంత్రికులను, గారడి విద్య గల వారిని రాజకీయ పని పోషిస్తున్నాడు. ఎవడు? వారి పేరు ఫాలో పోషిస్తలేడానండి. మాంత్రికులను, గారడి విద్య కలిగిన వారిని, శకునగాండ్రులను, వాళ్ళందరినీ పోషిస్తున్నాడు తన రాజ్యంలో పెట్టుకుని. ఎందుకో? అవసరం వచ్చినప్పుడు వీళ్ళ ద్వారా వాళ్ళకు మంత్రాలు చెప్పేయడానికి. స్తోత్రం చెప్పండి. శాపాలు పలకడానికి, వీరి పక్షాల ఉండి వారిని కలవరపరచడానికి. ఒక మాట చెప్పాలంటే, వీడు బాగా యుద్ధ వీరుడే కాదు. ఎవడు? గొల్లియాతు మాంత్రికుడు కూడా. దేని బట్టి చెప్తున్నాడు? వాడు దేవతల పేరు ఈ దావీదుని ఏం చేస్తాడు? వాడు శపించడం అంటే ఏంటి? మంత్రించడం. నేర్పుగా మంత్రిస్తున్నాడు దావీదుకి విరోధంగా. అది ఎంత మంత్రించిన దావీదు ఏమన్నాడు? సున్నతి లేని వాడు వీడు, ఏపాటి వాడు. చిన్న రాయిని తీసుకొని మనం పడగొట్టాడు. దేంతోనండి? చిన్న రాయి. ఎంత రాయి? ఆయుధాలున్నా, ఖడ్గాలున్నా, ఎగ్గున్నా పెట్టేటి ద్వారా కాదు. చిన్న రాయి తీసుకొని గొల్లియాతును పడగొట్టి వాని ఖడ్గముతో వారిని నరికి వారిని తలబట్టుకొని వస్తున్నాడు. దావీదును చూసిన మిగతా వారికి భయం అవుతుంది. ఎక్కడిది ఇంత ధైర్యం వీరికి? ఆ ధైర్యం దేవుడే. హల్లెలూయా. ధైర్యం ఎవరండి? చెప్పాలి. నీ ధైర్యము దేవుడై ఉండాలి. మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వాని కంటే కూడా గొప్ప దేవుడు. ఏ దేవుడు అండి ఆయన? గొప్పవాడు. ఆ ధైర్యము లోపల నీకు ఉండాలి. పిరికి వాడిలాగా పారిపోవడం కాదు. సమస్యలకు పారిపోడే, పరిస్థితికి పారిపోవడే, భయం, అన్నిటికీ భయమే. ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నా. ఆ మాట చదవండి. ఒక మాట ముగిస్తానండి. యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. యోహాను పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయం ఏంటిదట? దండనతో కూడినది. ఇంకా భయపడువాడు ప్రేమలో పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. స్తోత్రం చెప్పండి. పరిపూర్ణమైన ప్రేమలో ఏముండదట? చెప్పాలి. భయం ఉండదు. భయము కలిగిన వాడు ప్రేమలో పరిపూర్ణము కాలేడు. భయము కలిగిన వాడు ఎక్కడ? ప్రేమలో పరిపూర్ణుడు కాదు. భయమట దండనతో కూడినదట. భయం ఏంటంట? దండన అంటే శిక్ష. అంటే భయపడుతున్నవాడు వాని మీదకి వాడే శిక్షను రప్పించుకుంటాడట. భయపడుతున్నవాడు వాని మీదకి వాడే ఏం తెప్పించుకుంటాడు? శిక్షను. బాగా అర్థం చేసుకోండి మాటను. భయపడుతున్నవాడు వాని మీదకి వాడే ఏం చేస్తాడు?
శిక్ష తెచ్చుకుంటాడు. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. భయపడేవాడు ప్రేమలో పరిపూర్ణుడు కాలేడు. హల్లెలూయా. ప్రేమ అనగా యేసుక్రీస్తే. ప్రేమ అంటే ఎవరండి చెప్పండి? దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమ అంటే దేవుడే. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. దేవుడు మనలో ఉంటే, అంటే దేవుడు మనలో పరిపూర్ణంగా ఉంటే భయము మనలో ఉండదు. భయము మనలో ఉంటే దేవుడు మనలో ఉండడు. సింపుల్ సూత్రం ఇది. నా మాట మీ అందరికి అర్థం కావాలి. దేవుడు మనలో ఉంటే ఏముండదు మనలో? భయం ఉండదు. ఒకవేళ భయమే మనలో ఉందనుకో, ఎవరు ఉండడు మన లోపల? చెప్పండి తల్లి. ఇప్పుడు భయం ఉందా? దేవుడు ఉన్నాడా? ఎంతమంది చెప్తారు నాలో దేవుడు ఉన్నాడని? చూసిందా? ఎన్ని చేతులు ఎత్తులు, ఎన్ని చేతులు ఆగిపోయింది. చూసిందా? అసలు ఎత్తలేవు చేతులు ఇవన్నీ. ఒక్క చెయ్యి ఎత్తలేదు పైకి. ఏమో అయ్యా ఇప్పుడు చెయ్యెత్తితే మళ్ళా బయటికి పోయినాక భయపడితే దయ్యం వస్తుంది. హల్లెలూయా. నేనైతే ఎన్ని దయ్యాలు వెలుగొట్టాను. హల్లెలూయా. ఎన్ని దయ్యాలు, భయంకరమైన దయ్యాలు, భయంకరమైన దయ్యాలు. స్తోత్రం చెప్పండి. భయంకర దయ్యాలు. కొన్ని సందర్భాల్లోనైతే డైరెక్ట్ గా మైకు పెట్టి మాంత్రికుడు ఎవడని ఉంటే నాకు ఏలి మంత్రం అని చెప్పిన ఊర్లలో వాక్యం చెబుతా ధైర్యంగా ప్రకటించిన ఈ మాటలు నేను. మాంత్రికులు ఇంటి దిక్కు మైకు పెట్టి ఈ మాట చెప్పిన. హల్లెలూయా. ఊరంతా వాని పేరు చెప్తే భయపడతారు. వాడంటే గజగజ అనుకుంటారు. వాడి దిక్కు మైకు పెట్టి చెప్పిన వీడికి వస్తే నాకు చేయాలి ఫస్ట్. హల్లెలూయా. భయపడే సవాల్ లేదండి. దేనికి భయపడాలా? ఎవరికి భయపడాలా? ఏమని భయపడాలి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడుట కట మనం పొందిన ఆత్మ ఏ ఆత్మ? పిరికి ఆత్మ కాదు. ఏ ఆత్మ కాదండి? భయపడడానికి మనం పొందిన ఆత్మ పిరికి ఆత్మనా? నువ్వు భయపడుతున్న వాడు నువ్వు ఆత్మను పొందినట్టు అది దైవాత్మే, దేవుని ఆత్మ కాదది. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో భయం ఉంటుందా? చెప్పండి. చిన్న పిల్లలు చూసి 3 సార్లు అబద్ధమాడిన పేతురు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత 3,000 మందిని మార్చిండు దేవుని సన్నిధిలో. 3 అబద్ధాలకు 3,000 రివెంజ్. హల్లెలూయా. ఎన్నిసార్లు అబద్ధమాడిండు? 3 సార్లు. ఎంతమందిని ప్రభువులకు సంపాదించిండు? 3,000 మందిని. ఒక అబద్ధానికి 1,000. ఒక అబద్ధానికి అంటే దేవుని ఆత్మ అతన్ని బలపరిచి నిలవబెడితే 3,000 మందిని సంపాదించాడు దేవుడి కొరకు. అంటే ఆత్మ అతన్ని భయపెట్టిందా? ధైర్యపరిచిందా? చెప్పండి. చెప్పండి. ఈరోజు దేవుని ఆత్మల్ని భయపెట్టేదా? ధైర్యపరిచేదా? నువ్వు భయపడటకు పిరికి ఆత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? చెప్పండి. స్వీకృత పుత్రాత్మ అని రాయబడింది బైబిల్లో. ఏ ఆత్మట? స్వీకృత పుత్రాత్మ అని రాయబడింది. ఆ ఆత్మను మనం పొందాము. ఇప్పుడు మనం పిరికి ఆత్మను కాదు భయపడడానికి. ఈరోజు ఏ విశ్వాసి లోపల భయము పని చేయకూడదు. భయము పారిపోవాలి. ధైర్యముతో నింపబడాలి మనం అందరము కూడా. హల్లెలూయా. భయపడడానికి కాదు. రక్షించబడింది, ప్రభువును నమ్ముకున్నది, పరిశుద్ధాత్మను పొందుకున్నది, విశ్వాసం ఉంచింది, ప్రార్థన చేస్తున్నది. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విధమైన దయ్యపు శక్తులకు విరోధంగా నిలవబడాలి, గెలవాలి. ఇదిగో దేవుని పక్షమున నిలవబడ్డ నీవు ధైర్యముతో ఉండాలి. హల్లెలూయా. 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 భయాన్ని పారద్రోలండి. భయాన్ని పారద్రోలండి. భయాన్ని పారద్రోలండి. దేవుని ఆత్మతో నడవండి. మీరు దేనికి భయపడరు. దయ్యాలకు, సమస్యలకు, రోగాలకు, అప్పులకు, వ్యాధికి, ఇబ్బందులకు, దేనికి గొప్ప ధైర్యముతో కూడిన ఆత్మ మిమ్మల్ని నడిపించునుగాక. సంసోను మీదికి దేవుని ఆత్మ దిగి వస్తే సింహాన్ని మేకపిల్లగా చేశాడు. సింహం అతని ఎదుట మేకపిల్ల అయిపోయింది. దేని బట్టి? దేవుని ఆత్మను బట్టి. దేవుని ఆత్మ నీ లోపల ఉంటే నీ ఎదుట సింహమున్నా మేకపిల్లలా కావాలని. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఎవరమో తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహమైన యేసయ్య బిడ్డలము. ఎవరు మనం? యూదా గోత్రపు కొదమ సింహమైన యేసయ్య బిడ్డలము. సింహము పిల్లలు సింహాల పిల్లల. సింహము ఒక బిడ్డను కన్నది. సింహాన్ని కన్నదా పిల్లిని కన్నదా? చెప్పండి చెప్పండి. మరి ఇక్కడ సింహాలు ఎన్నున్నాయో పిల్లి ఎన్నున్నాయో? హల్లెలూయా. యూదా గోత్రపు కొదమ సింహం కదా మన తండ్రి. ఆయనకే పుట్టాం కదా మనం అందరం. హల్లెలూయా. ఆయనే కదా మనకు తండ్రి. ఆయనేనా? ఆయనేనా? మరి ఆయన పిల్లలమైన మనం ఎవరము? చెప్పండి చెప్పండి. సింహం గడ్డి మేయునా? చెప్పండి. వారం రోజులు ఆకలితో ఉన్న గడ్డి మేయునా? పోనీ నెల రోజులు ఆకలితో ఉన్న గడ్డి మేయునా? పోనీ ప్రాణం పోతున్న గడ్డి మేయునా? ప్రాణం పోతుంది. ఇంకో 10 నిమిషాల్లో ప్రాణం పోతుంది, 20 నిమిషాల్లో ప్రాణం పోతుంది. గడ్డి మెత్తదా వచ్చి? ప్రాణమే పోతుంది. ఏదైతే గడ్డి మెత్తదా? ఏదో ప్రాణం పోతున్నా కూడా దాని ఆలోచన ఏంటి తెలుసా? పొరుగెత్తి శత్రువు మీద పడి లేకపోతే ఎర్ర మీద పడి దాని పీక కొరికి ఆ వెచ్చని రక్తం కాలుతా ఉంటే గడ 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 తాగుతుందట. అది దాని భావం. హల్లెలూయా. రాజీ పడదు జీవితంలో. అది ఆకలి అవుతుందని, బలహీనంగా ఉన్నానని, బక్కచిక్కిపోయానని, చచ్చిపోతానని రాజీ పడదు. అది చచ్చిపోయేదాకా రాజీ పడదు జీవితంలో. అది కావాలి దేవుని బిడ్డలకు. కొంచెం అది కావాలా? మన యేసయ్య ఎవరు? రాజీ పడ్డాడా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు సైనికులు వచ్చారు. వారికి ఎదురుగా యేసు ప్రభు నిలబడ్డాడు. ఎవరు కావాలి నీకు అన్నారు యేసు ప్రభుల వారు. వాళ్ళు ఏమన్నారు? నజరేయుడైన యేసు కావాలి మాకు అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేనే. ఏమన్నాడు? నేనే. మిగతా వారందరూ పరుగెత్తుకొని పోతున్నారు, చెట్టుకోరు పుట్టకోరు. యేసు ప్రభు ఒక్క అడుగు వెనక్కేలా నేనే. ఎంత ధైర్యమైనది! రోమా సైనికులకు, ప్రభుత్వానికి, అధికారానికి, వారి బలానికి ఎదురుగా నిలబడ్డాడు యేసయ్య. హల్లెలూయా. శిలువకు ఎదురుగా నిలబడ్డాడు. శ్రమలకు ఎదురుగా, ఖడ్గానికి ఎదురుగా, కొరడాలకు ఎదురుగా. స్తోత్రం చెప్పండి. మరణానికి ఎదురుగా. ఆయన ఇంకో మాట చెప్పాలంటే సమాధిలోనికి వెళ్ళి మరణపు ముళ్ళును విరిచాడు. హల్లెలూయా. సమాధిలోనికి వెళ్ళి సమాధి గుండెను చీల్చాడు. హల్లెలూయా. నా యేసయ్య మామూలు బలవంతుడు కాదు, మామూలు ధైర్యవంతుడు కాదండి. రాజు అతని శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు అతనితో మాట్లాడి ఒప్పించడానికి. ఒక్క మాట ఒప్పుకోలేదండి. అంతటి శ్రమలో ఉన్న ధైర్యానికి మాత్రం కొదవలేదు యేసయ్య దగ్గర. దేవుని బిడ్డలు కూడా ఏముండద్దు? ఏముండద్దు? భయం ఉండద్దు, ధైర్యం. హల్లెలూయా. సింహము లాంటి ధైర్యం. ఏ ధైర్యం అండి? చెప్పాలి. సింహము లాంటి ధైర్యముతో నడుస్తాం భూమి మీద. రెండు మోకాల వెనక్కి. ఏ ఒక్కరు మౌనంగా ఉండకండి.